పార్టీ అధ్యక్షుడు ఆంధ్ర పార్టీ అధ్యక్షుడు రిజైన్ చేశారు. దాని మీద ఏమన్నా పైకి ఇప్పుడు వాళ్ళని ఏమైనా కొనసాగిస్తారా, రాజీనామాని ఆమోదిస్తారు? రాజీనామాలు వాళ్ళే విత్డ్రా చేసుకుంటారు. ఇప్పుడు ఒక రాజీనామా చేశారు, రేపు నేను ఎంపీ అయ్యాను, రామరాజు ఎమ్మెల్యే అయ్యాడు, ఏం చేస్తారు అప్పుడు? అదే అవుద్ది, నేను వచ్చినా అదే అవుద్ది. సహకరిస్తారా లేదా? ఎవరు సహకరిస్తారు? ఎవరు సహకరిస్తారు? ఒకవేళ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే వాళ్ళు కొనసాగిస్తారా, లేదంటే కనుక వాళ్ళే కొనసాగుతారు, కొత్త వాళ్ళు ఎందుకు? సపోర్ట్ చేశారు కదా అని చెప్పి. అబ్బే రామరాజే నాతో తిరుగుతాడు, నేను ఎంపీ అయితే నేను రామరాజుతో తిరుగుతా, దానికే ఉంది ఇందులో. అది డిస్కషనే రాదు. ఇప్పుడు వాళ్ళు సంతకం ఎందుకు పెట్టాల్సి వచ్చింది? రామరాజు గారు వాళ్ళని నామినేట్ చేసి ఉండొచ్చు, లేకపోతే దాని ముందు శివరామరాజు గారు నామినేట్ చేసి ఉండొచ్చు. ఈయన పిలిచి సంతకం పెట్టండి అని అడిగితేనే సంతకం పెట్టారు తప్ప వాళ్ళంతటా వాళ్ళు వచ్చి సంతకం పెట్టాలి. ఇలా ఫార్మాట్ తయారు చేశారు. నాకు ఎప్పటికప్పుడు ఏముంది ఇంట్లో ఏం జరిగింది ఇక్కడ తెలియదా? సంతకం పెట్టిన వాళ్ళు కూడా నాకు వచ్చి చెప్పారు, సార్ అడిగినప్పుడు పెట్టాం సార్, రేపు పొద్దున్న ఒకవేళ మీరు ఎంపీ అయిపోయారు అనుకోండి, మరి ఈయన ఎమ్మెల్యే కింద ఉన్నాడు అనుకోండి, మళ్ళీ మమ్మల్ని రాసిరాం పని పెట్టేస్తాడు, నేను అడిగితే సంతకం పెట్టలేదు, నేను అడిగితే సంతకం పెట్టలేదు అంటాడు. సో అందుకని చెప్పి పెట్టేవండి, మీకు సీట్ ఇస్తే వెంటనే వచ్చేస్తాం, మాకు పార్టీ ముఖ్యం. అలాగే అట్లీస్ట్ 80% చెప్పారు. సో తెలుగుదేశమే క్యాడర్ బేస్డ్ పార్టీ. సో క్యాడరు పార్టీకి లాయల్గా ఉంటుంది, పార్టీ క్యాడర్కి లాయల్గా ఉంటుంది. వ్యక్తిగతంగా రఘురామకృష్ణరాజుకో లేకపోతే రామరాజుకో శివరామరాజుకో లాయల్టీస్ ఉండవు. మెజారిటీ నేను చెప్పేది 10% ఉంటారు, మెజారిటీ లాయల్టీ పార్టీకే ఉంటుంది, పార్టీ నాయకుడికి ఉంటుంది. కాబట్టి అన్లెస్ వాళ్ళంతటా వాళ్ళు నేను యాక్సెప్ట్ చేయకపోయినా చేయాల్సిందే అని చెప్పి మళ్ళీ నిరాహార దీక్షలు చేశారనుకో, అది యాక్సెప్ట్ చేయడం కోసం మళ్ళీ చలాన్లు ఇచ్చేదాకా ఎందుకు బాబు యాక్సెప్ట్ చేశాను రా బాబు అని చెప్పచ్చు. అంతే తప్ప కార్యకర్తలే ఇంపార్టెంట్ ఈ పార్టీకి. సో రామరాజు గారు ఎమ్మెల్యే అయితే నేను ఆయనకి తిరుగుతాను, నేను ఎమ్మెల్యే అయితే రామరాజు గారు కూడా నాతోటే తిరుగుతారు. ఏదో పాప ఆయన కడుపు పండింది, ఏదో 4 మాటలు అనేసాడు, ఏముంది మనసులో ఏం పెట్టుకుంటాం, ఏదో అనేసానులేండి సారీ అన్నాడు అనుకోండి, సంతోషం. అనలేదనుకోండి ఏదో మనమే సర్దుకుంటాం, నీకు అనాలన్నా అనలేకపోతున్నామా అని చెప్పి అనేస్తాం మనమే. మీరు ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు అనేసి ఉండి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిని మారుతున్నారు సార్. అది ఇందాక నాకు 1.5 గంటల క్రితం తెలిసింది. సో రంగనాథరాజు గారిని అడుగుతున్నారట. అది నాకు మరింత సంతోషాన్ని ఇచ్చే వార్త. ఎందుకంటే నరసింహ పోటీ చేస్తే చెప్తున్నా, నేను పోటీ చేస్తేనే ఆయన వస్తాడు, అంతే కదా వార్త. రామరాజు మీద అయితే అంత ఉద్దండు రావాల్సిన అవసరం లేదనే కదా దీన్ని బట్టి అర్థమైంది. అంటే ఏంటి, నేను బెటర్ క్యాండిడేట్ అనే కదా. అంటే వాళ్ళ దృష్టిలో, ప్రజల దృష్టిలో కాదు. రామరాజు గారు 6'2" పొడుగుంటాడు, గొప్పోడు, నేను కాదంటలా. వైసీపీ దృష్టిలో చెప్తున్నా, వైసీపీ దృష్టిలో నేను క్యాండిడేట్ అయితే బాగా స్ట్రాంగ్ క్యాండిడేట్ని పెట్టాలి, మాజీ మంత్రి అని చెప్పి మీరే అన్నారు. మీరంటేనే కదా నేను సమాధానం చెప్పేది. ఏమో ఆయన వస్తే ఒప్పుకోలేదా? చెప్పేశారా? ఓకే, అదే ఆయన ఒప్పుకోలేదు నాకు తెలిసి.
అయితే ఏం మార్చట్లేదు, 3 సీట్లు మారుస్తున్నారు ఏంటని అడిగాము మేము. సీట్లు అయితే ఏం మార్చట్లేదు, ఆ రీజన్లో అయితే ఎటువంటి ఎలా ఎవరైనా క్యాండిడేట్ వెనక్కి తగ్గితే మాత్రం ఆల్టర్నేట్ ఆలోచిస్తున్నాం. అంటే తగ్గిస్తారన్నమాట, క్యాండిడేట్ని వెనక్కి తగ్గేలా చేస్తారన్నమాట. ఎలా చేస్తారు? చేస్తారమ్మా. ఇందాక మరి ఎన్టీవీ TV9 స్క్రోలింగ్లో నేను చూసింది, వాళ్ళు రేపు కలుస్తారు, వెంటనే నిర్ణయం తీసుకుంటాం జరుగుతుంది అన్నారు. మేబీ రేపు సాయంత్రానికి లేదంటే ఎల్లుండి పొద్దుటికల్లా అఫీషియల్గా ఖచ్చితంగా ఆంధ్రజ్యోతి పేపర్లో వస్తుందని నేను అనుకుంటున్నాను. వైసీపీ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉమాబాల గారు మాట్లాడుతూ 5 ఏళ్ళలో కూడా ఎంపీగా ఉన్నటువంటి ఏమీ పని చేయలేదు, అభివృద్ధి అంతా కూడా వెనక్కడిపోయింది, సమస్యలు అక్కడే ఉన్నాయి. ఇది ఆయన వైసీపీని వ్యతిరేకించి కూర్చోవడం వల్ల అభివృద్ధి అంతా వెనకబడిపోయింది, కాబట్టి దాన్ని గెలిపించడం ద్వారా ఏవైతే వెనకబడిన అభివృద్ధి ఉందో దాన్ని అన్ని కూడా చేస్తామని విమర్శించారండి. నేను ఉమాబాల గారిని ఒక్క మాట కూడా మాట్లాడను. ఆవిడ ఎన్ని విమర్శించుకున్నా నేను రాలేదు అంటే దానికి కారణం ఆ పనికి మూలం జగన్మోహన్ రెడ్డి గారు. ఈవిడ నన్ను ఎన్ని మాట్లాడినా దానికి కారణం ఆ జగన్మోహన్ రెడ్డి గారు అని నేను వాడినే తిడతాను తప్ప గౌరవనీయులైన ఉమాబాల గారిని నేను ఒక్క మాట కూడా మాట్లాడాను. ఆవిడ నాకు లాస్ట్ టైం నా ఎలక్షన్ ఏజెంట్, ఆ గెలుపులో ఆవిడ పాత్ర ఉంది. జనాలకు తెలిసిందని నేను మళ్ళీ ఎందుకు చెప్పుకోవాలి? నేను చేసింది ఆవిడ దృష్టిలో నేనేమీ చేయలేదు. ఎందుకంటే ఆవిడ ఇంకా ఆ కౌన్సిలర్ స్థాయిలోనే ఉండిపోయినట్టుగా ఉన్నారు. వారికి తెలిసి ఉండకపోవచ్చు, తెలిసినా కూడా తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ వస్తుంది, ఆ స్క్రిప్ట్ చదువుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. నా దృష్టిలో ఆవిడ నాకు గతంలో నా ఎలక్షన్లో నాకు మెయిన్ 1 ఆఫ్ ద 3 ఏజెంట్స్గా ఉన్నారు. వారంటే నాకు గౌరవం, వాళ్ళ నాయకుడు అంటే నాకు అసహ్యం. ఈవిడ నా గురించి ఒక కామెంట్ చేస్తే ఆవిడ నాయకుడిని 4 కామెంట్లు చేస్తా. రోజుకి ఆవిడ నా మీద 4 చేస్తే నేను జగ్గుగాడి మీద 16 కామెంట్లు చేస్తాను. అతన్ని తిట్టించడం ఈవిడ అభిమతం అయితే నాకు సమ్మతం.